place where they told you what to chase, told you how to run the race. Every move was on the page, but I didn't like their way. Had to fight and misbehave, had to find a way to change, had to leave to find my way. Caught up in a daydream, I beat my mind up there almost daily. It's how I pass time, no opinions safely. It's how I understand what I want in this place, see. Cause everybody wanna tell you bad things, what could go wrong, what fame brings. But success is a finicky thing, and if you ain't sure, no, it'll never be. I don't wanna let myself. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక అమేజింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. దట్ ఈస్ నథింగ్ బట్ వివోకి సంబంధించినటువంటి ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ VIVO X80. ఇది అఫీషియల్గా ఈ రోజే మన ఇండియాలో లాంచ్ అవ్వడం జరిగింది. ప్యారల్గా దీంతో పాటు VIVO X80 ప్రోని కూడా వీళ్ళు లాంచ్ చేశారు. కొంచెం చిన్న చిన్న మార్పులతోటి అది వచ్చేటప్పటికి హై ఎండ్ వేరియంట్ కింద, ఇది వచ్చేటప్పటికి కొంచెం లో ఎండ్ వేరియంట్ కింద మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. బేసికల్లీ జీస్ అనేటువంటి కంపెనీ తెలియని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఒక ప్రీమియం కెమెరా లెన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీ. అండ్ అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి కెమెరా సెంట్రిక్ ఫోన్. ముఖ్యంగా చెప్పాలంటే దీని శాంపిల్స్ అయితే నేను అబ్జర్వ్ చేశాను కదా. సో నైట్ లో ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి, ఆ తర్వాత మరిన్ని విషయాలు ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ చాలా 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 మన ఛానల్లో రాబోతుంది. అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండంటే నోటిఫికేషన్ బెల్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ Vaasutechvlogs. సో ఫ్రెండ్స్, హియర్ ఇట్ ఈస్ X80 కో-ఇంజనీర్డ్ విత్ జీస్ అని చెప్పి మనకి ఇక్కడ బ్రాండింగ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో బాక్స్ మాత్రం చాలా 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 ప్రీమియంగా కైండ్ ఆఫ్ లెదర్ టెక్స్చర్తో మనకి ఇది రావటం అయితే జరుగుతుంది. ఇక లెఫ్ట్ సైడ్ దీనికి సంబంధించినటువంటి బ్రాండింగ్, అలాగే రైట్ సైడ్ కూడా బ్రాండింగ్. ఇక బ్యాక్ సైడ్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని సీరియల్ నెంబర్స్ అలాగే సార్ వాల్యూస్తో పాటు దీనికి సంబంధించినటువంటి ప్రైస్ని అయితే ఇక్కడ స్లాష్ చేశారు. యాజ్ ఆఫ్ నౌ నాకైతే ప్రైస్ తెలియదు. ప్రైస్ తెలిసిన వెంటనే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. సో ఇక ఆలస్యం చేయకుండా మనము ఈ సీల్స్ని అయితే ట్యాంపో చేసేద్దాం. సో హియర్ ఇట్ ఈస్. బాక్స్ ఓపెన్ చేయగానే సో మనకి డివైస్ అమేజింగ్ కలర్, నాకైతే చాలా 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 బాగా ఇష్టమైనటువంటి కలర్ ఇది. సో ఫస్ట్ డివైస్ని అయితే మనం పక్కకు పెట్టేసి ఇంకా బాక్స్ లోపల కంటెంట్ ఏమున్నాయి ఏంటి అనేది ఒక లుక్ వేసేద్దాం. సో హియర్ ఇట్ ఈస్. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఈ బటన్స్ ఉంటాయి చూసారా, అంటే రిసీవర్ దగ్గర కావచ్చు, స్లైడింగ్ బటన్స్ దగ్గర కావచ్చు, వాటికి సంబంధించినటువంటి సీలింగ్ ఫిలింని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. ఇక మరొక బాక్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో ఏముంటుందో మీ అందరికీ తెలిసిందే. హియర్ ఇట్ ఈస్. ఇక్కడ దీనికి సంబంధించి 80 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ బాటమ్ సైడ్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి ఒక USB కేబుల్ అండ్ దీనికి సంబంధించినటువంటి వైర్డ్ ఇయర్ ఫోన్స్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది, విచ్ ఈస్ వెరీ కూల్. ఇవాళ రేపు బాక్స్లో ఛార్జర్ తీసేస్తున్నటువంటి జమానాలో వీళ్ళు ఇవన్నీ ప్రొవైడ్ చేయడం చాలా 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 కూల్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది టైప్ Cకి సంబంధించినటువంటి కనెక్టర్తో మన ముందుకు రావడం జరుగుతుంది. అంటే దీంట్లో మనకి 3.5mm జాక్ అయితే ఉండదు. ఇక మరొక బాక్స్లో చూసారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి TPU కేస్ని, అలాగే క్విక్ స్టార్ట్ గైడ్ని, యూజర్ మాన్యువల్తో పాటు వారంటీ కార్డ్, అలాగే దీనికి సంబంధించినటువంటి సిమ్ కార్డ్ ఎజెక్టింగ్ టూల్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏమీ లేదు. ఈవెన్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి TPU కేస్ కూడా చాలా 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 ప్రీమియంగా సాఫ్ట్ సిలికాన్ మెటీరియల్ లాగా మనకు రావడం జరుగుతుంది. ఈ కలర్ కూడా సింప్లీ అమేజింగ్, నాకైతే చాలా 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 ఇష్టం. బ్యాక్ సైడ్ అంతా లెదర్ కైండ్ ఆఫ్ టెక్స్చర్ ఫినిష్ తోటి మన ముందుకు రావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, హియర్ ఇట్ ఈస్. ఇది మనకి డివైస్ అయితే బ్యాక్ సైడ్ అంతా కూడా వీళ్ళు గ్లాస్ మెటీరియల్ తోనే మన ముందుకు ప్రొవైడ్ చేశారు. కోర్స్ స్క్రీన్ గార్డ్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్ బటన్స్ తో పాటు ఆన్ ఆఫ్ బటన్, అండ్ బాటమ్ మీరు చూసారన్నట్లయితే స్పీకర్ గ్రిల్, టైప్ C కమ్యూనికేషన్ పోర్ట్, అలాగే సిమ్ కార్డ్ స్లాట్, ప్రైమరీ మైక్రోఫోన్. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ ఏం లేదు. టాప్ ఆఫ్ ద ఫోన్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ తో పాటు ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అనేటువంటి బ్రాండింగ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఆఫ్ కోర్స్ X సిరీస్ గురించి మీ అందరికీ తెలిసింది, దీస్ ఆర్ ఆల్ డిజైన్ ఫర్ ఫోటోగ్రఫీ. అండ్ ఫ్రంట్ మీరు చూసారన్నట్టయితే కర్వ్డ్ గ్లాస్, అది కూడా 6.78 ఇంచెస్కి సంబంధించినటువంటి కర్వ్డ్ గ్లాస్ మనకు రావడం జరుగుతుంది. ఇది వచ్చేటప్పటికి ఫుల్ HD గ్లాసే, వేర్ ప్రోలో వచ్చేటప్పటికి మీకు 2K డిస్ప్లే రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ బిల్డ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి గ్లాస్ నే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మిడ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి
అల్యూమినియం బాడీతోనే మనకి రావడం జరుగుతుంది. అండ్ బై ద వే దీంట్లో వచ్చేటప్పటికి మనకి IP53 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈవెన్ మనకి సిమ్ కార్డ్ దగ్గర సీల్ కూడా అంటే గ్యాస్ కిట్ ని కూడా ప్రొవైడ్ చేశారు. సో సాధారణంగా వాటర్ లోపలికి వెళ్ళటం అనేది ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యం. ఇక రేర్ బ్యాక్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఈ గ్లాస్ కి మనకి మ్యాటిక్ కైండ్ ఆఫ్ ఫినిష్ ని మనకు ప్రొవైడ్ చేశారు. మనకి ఏ విధమైనటువంటి ఫింగర్ ప్రింట్ అట్రాక్షన్ అనేది ఉండదు. అండ్ దీంతో పాటు ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ బై ద వే దీంట్లో మీకు వచ్చేటప్పటికి 2 కలర్స్ రావడం జరుగుతుంది. సో ఒకటి వచ్చేటప్పటికి మీకు కాస్మిక్ బ్లాక్, మరొకటి వచ్చేటప్పటికి అర్బన్ బ్లూ అయితే ట్రై చేయండి, ఫెంటాస్టిక్ ఉంది. బట్ చైనాలో వీళ్ళు ఆరెంజ్ కలర్ ని కూడా లాంచ్ చేశారు, అది కూడా తీసుకొస్తా అనుకున్నారు కానీ అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో ఆ కలర్ అయితే తీసుకొని రాలేదు. సో నిజంగా అది కూడా అమేజింగ్ కలర్. ఇక దీని వెయిట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే అరౌండ్ మీకు 209 grams గా రావడం జరుగుతుంది. ఇక దీన్ని పక్కకు పెట్టారంటే ఫ్రంట్ వచ్చేటప్పటికి మీకు 3D కర్వ్డ్ ఎడ్జ్ స్క్రీన్ మీకు రావడం జరుగుతుంది. వేరే బ్యాక్ సైడ్ కూడా మీకు 2.5Dకి సంబంధించినటువంటి కర్వ్డ్ గ్లాస్ రావడం జరుగుతుంది. ఇక ఫ్రెండ్స్ దీంట్లో మనం డిస్ప్లే సెగ్మెంట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో దీంట్లో మ్యాసివ్ 6.78 inches కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ ఆమో ఎల్ఈడి స్క్రీన్, అది కూడా సామ్సంగ్ కి సంబంధించినటువంటి E5 డిస్ప్లేని మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ వివో X80 Pro కి అలాగే 80 కూడా వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్స్ ఇది కూడా మనం అనుకోవచ్చు. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికే ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే వస్తే వేరే 80 Proలో వచ్చేటప్పటికే మీకు 2K డిస్ప్లేని మన ముందు తీసుకొని రావడం జరిగింది. అండ్ దీంట్లో వచ్చేటప్పటికే మీకు ఏ విధమైనటువంటి LPTO టెక్నాలజీని అయితే ప్రొవైడ్ చేయలేదు. స్టాండర్డ్ 60 Hz లేదా 120 Hz రిఫ్రెష్ రేట్ కి మీరైతే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. వేరే అందులో వచ్చేటప్పటికే మీకు LPTO 2.0 టెక్నాలజీని తీసుకొచ్చారు X80 Proలో. వేరే అక్కడ 1 Hz నుంచి స్టార్ట్ చేసుకుని 120 Hz దాకా మనకి అప్ అండ్ డౌన్ అవడం జరుగుతుంది. అఫ్ కోర్స్ రెండింటిలో కూడా మీకు HDR10, HDR10+, అలాగే HLG, అలాగే DCI P3 కలర్ గార్మెంట్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. 1500 nits ఆఫ్ మాక్సిమం బ్రైట్నెస్ నెట్స్, ఈవెన్ బ్రైటర్ డే లైట్ లో కూడా మీరు అవుట్డోర్ విజిబిలిటీ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ గా అయితే మీరు దీనిలో వాచ్ చేయగలరు. అండ్ దీంట్లో మనకి పంచ్ హోల్ కట్అవుట్ కూడా సెంటర్, అది కూడా మినిమల్ పంచ్ హోల్ కట్అవుట్ తోనే మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఇస్ కూల్ థింగ్. ఈవెన్ ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వీళ్ళు స్కాట్ సెన్సేషన్ అల్ట్రా ప్రొటెక్షన్ గ్లాస్ అయితే మన ముందుకు ప్రొవైడ్ చేశారు. సో ఆన్లైన్ చూస్తే ఇది మనకి కార్నింగ్ గొరిల్లా విక్టర్స్ గ్లాస్ కన్నా కానీ ఇది మరింత బెటర్ ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేయగలదంట. ఇక దీంతో పాటు మనకి అండర్ డిస్ప్లే 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కూడా మన ముందుకు ప్రొవైడ్ చేశారు. అమేజింగ్ ఫాస్ట్ గా మనకి ఇక్కడ రెస్పాండ్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా చాలా ఫాస్ట్ గా ఇది అన్లాక్ అయితే అవుతుంది. ఇక ఇందులో వీడియో ఒకటే బాగుంటే సరిపోతుందా, దీంతో పాటు ఆడియో కూడా మనకు పర్ఫెక్ట్ గా ఉండాలి కదా. సో దీంట్లో మనకు వచ్చేటప్పటికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ అయితే ఉంది, కానీ ఏ విధమైనటువంటి డాల్బీ అట్మాస్ కానీ లేదా డాల్బీ ఆడియో సపోర్ట్ కానీ ఇందులో లేదు. అండ్ ఆడియో కూడా క్వైట్ లౌడ్ గానే మనకి ఇందులో రావడం జరుగుతుంది. ఒకసారి శాంపిల్ వినండి. సో విన్నారు కదా, ఆడియో క్వాలిటీ అయితే పర్వాలేదు, లౌడ్ గానే ఉంది. ఇక దీంట్లో మనకి ఏ విధమైనటువంటి స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ ని ప్రొవైడ్ చేయరు. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి మీడియాటెక్ డిమెన్సిటీకి సంబంధించినటువంటి 9000 ప్రాసెసర్ ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇది 4 nanometer బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్. అఫ్ కోర్స్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ ఫస్ట్ ప్రాసెసర్ కి ఏదైనా టఫ్ కాంపిటీషన్ ప్రొవైడ్ చేయగలదంటే యాజ్ ఆఫ్ నౌ ఇదే అని మనం చెప్పుకోవచ్చు. అండ్ మీడియా సెంట్రిక్ గా కూడా చూస్తున్నారు అన్నట్లయితే కనుక, అంటే గేమింగ్, మీడియా, అలాగే కెమెరా డిపార్ట్మెంట్, సో ఇట్లా వాటన్నిటిని వెరిఫై చేస్తూ ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి ప్రాసెసర్ ఉన్న ఫోన్ చూస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు దీనిపైన ఒక లుక్ అయితే వేయాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే పబ్జీ, ఆస్ఫాల్ట్ 9 ఇలాంటి గేమ్స్ అన్నింటిలో కూడా మీకు హై రిఫ్రెష్ రేట్లో అలాగే ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా మీరైతే గేమ్స్ని ఆడొచ్చు. అఫ్ కోర్స్ లైట్గా వార్మ్ అయితే అవుతుంది, దట్ ఈస్ క్వైట్ కామన్ అండ్ దట్ ఈస్ మేనేజబుల్ అనే నా అభిప్రాయం. ఈవెన్ Antutuలో కూడా నాకు 8,20,000 దాకా మనకు స్కోర్ రావడం అయితే జరిగింది. అండ్ CPU థ్రాటిల్ టెస్ట్ లో కూడా పర్వాలేదు, క్వైట్ డీసెంట్ పెర్ఫార్మెన్స్, బట్ ఇంకా ఇదైతే ఆప్టిమైజ్ అవ్వాల్సి ఉంది. ఇక మనకి ర్యామ్ విషయానికి వచ్చారంటే LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ ని, అది కూడా మీకు 2 వేరియంట్స్ లో దొరుకుతుంది, 8+12GB. అండ్ దీంట్లో విర్చువల్ ర్యామ్ టెక్నాలజీ సపోర్ట్ తోటి అప్ టు 5GB దాకా మీరు ఇంటర్నల్ గా ఉండేటువంటి ర్యామ్ అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. యూజ్లెస్ అనే నా అభిప్రాయం. ఈవెన్ స్టోరేజ్ మెమరీలో కూడా మనకి UFS 3.1 స్టోరేజ్ ని మన ముందు తీసుకొచ్చారు. రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కూడా పర్వాలేదు, బానే ఉంది. సో ఫ్రెండ్స్, ఇక దీంట్లో మోస్ట్ అమేజింగ్ పార్ట్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో దీంట్లో మనకు వచ్చేటప్పటికి రేర్ ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో సోనీకి సంబంధించినటువంటి IMX866 సెన్సార్ ని మనకి ఇందులో ఇండియాలో
మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. సో రెగ్యులర్గా ఉండేటువంటి కెమెరా లెన్స్ కాకుండా దీంట్లో మనకి జీస్ లెన్స్ని ప్రొవైడ్ చేశారు. ఆఫ్ కోర్స్ మీరు ఇక్కడ బ్రాండింగ్ని కూడా చూడొచ్చు. సో బేసికల్లీ జీస్ లెన్స్ వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి వీళ్ళు ప్రొఫెషనల్ కెమెరా లెన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి కంపెనీ అనమాట. అండ్ ప్రీవియస్లీ వీళ్ళు నోకియాతో కొలాబరేట్ అయ్యారు. ఈసారి వీళ్ళు వివోతో కొలాబరేషన్ అవుతూ ఈ మొబైల్ ఫోన్ని మన ముందు తీసుకొచ్చారు. రెగ్యులర్ డే టు డే లైఫ్లో ఉండేటువంటి ఫోటోగ్రాఫ్స్ ఏవైతున్నాయో మరింత బ్రైటర్గా కలర్ఫుల్గా మీరైతే క్యాప్చర్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు జీస్ లెన్స్ ఆన్ చేసి ఒకవేళ ఆఫ్ చేసి రెండింటి యొక్క డిఫరెన్సెస్తో ఉండేటువంటి పిక్చర్స్ అయితే ఇవి. సో సింప్లీ అమేజింగ్. జీస్ లెన్స్తో మీరు మరింత బెటర్ కలర్స్ తోటి మీరు ఫోటోగ్రాఫ్స్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు అనమాట. ఇక మరొక కెమెరా సెన్సార్ వచ్చేటప్పటికి మనకి 12 మెగాపిక్సెల్, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. సో దీంట్లో ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా సుమారుగా మీకు 125 డిగ్రీస్ దాకా రావడం జరుగుతుంది. వైడ్ యాంగిల్లో మీరు క్యాప్చర్ చేయాలనుకుంటున్నారు అన్నట్టయితే కనుక డెఫినెట్లీ ఇక్కడ ఈ సెన్సార్ మీకు బాగా ఉపయోగపడటం అయితే జరుగుతుంది. ఇక దీని తర్వాత మరొకటి కూడా మనకి 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో అప్ టు 20x డిజిటల్ జూమ్ దాకా మీరు ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. సో బేసికల్లీ మనకి జూమింగ్లో మరింత బెటర్ క్వాలిటీ తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం, ఆప్టిమైజ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో జూమ్ లెన్స్ కాకుండా నార్మల్ రెగ్యులర్ డే టు డే లైఫ్ ఫోటోగ్రఫీస్కి అయితే ఇది బాగానే ఉంటుంది. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 32 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ని అయితే యూజ్ చేశారు. క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ని అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. ఇక కెమెరా వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే రేర్ వచ్చేటప్పటికే 4K అప్ టు 60 FPS దాకా మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు 8K కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. బట్ 80 ప్రోలో వచ్చేటప్పటికి మీకు 8K 24 అలాగే 30 FPSలో మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. వేరే 80 ప్రోలో వచ్చేటప్పటికే మీకు గింబెల్తో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా తీసుకొస్తే, వేరే ఇందులో వచ్చేటప్పటికే కేవలం మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే రావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికే ఇందులో నాకు 4K కూడా తెచ్చుంటే బాగుండేది అనిపించింది. దీంట్లో కేవలం మీరు 1080p అది కూడా 60 FPS దాకా మాత్రమే మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో అట్లీస్ట్ 4K తెచ్చుంటే బాగుండేది నా అభిప్రాయం. బట్ 80 ప్రోలో మాత్రం మీరు 4Kలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఈవెన్ ఈ జీస్ లెన్స్ తోటి ఇవే కాదు, మీరు వచ్చేటప్పటికే లో లైట్ ఫోటోగ్రఫీ కావచ్చు, లేదన్నట్లయితే ఇక్కడ టీ స్టార్ని మనకు ప్రొవైడ్ చేశారు చూసారా. బేసికల్లీ దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ట్యూబ్ లైట్ను లేదా ఒక బల్బ్ను మీరు ఫోటోగ్రాఫ్ తీస్తున్నారు. నార్మల్ రెగ్యులర్గా ఫొటోస్ తోటి అంటే రెగ్యులర్ కెమెరాస్ తోటి కనుక మీరు క్యాప్చర్ చేసేటప్పుడు అక్కడ మీకు సైడ్స్ అంతా కూడా మీకు గ్లిటరీనెస్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. సో సైడ్ ఒక షేడ్ లాగా, సో అలాంటి మాక్సిమం షేడ్ అయితే ఈ టీ స్టార్ సెన్సార్ ఏదైతే ఉందో ఇది కట్ ఆఫ్ చేయడం అయితే జరుగుతుంది. విచ్ ఇస్ కూల్ థింగ్. జెన్సిస్ లెన్స్ ఉండటం వల్ల మనకి ఇది ఒక మరొక అదనపు అడ్వాంటేజ్ అని అనుకోవచ్చు. ఇక దీంట్లో మనం బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే దీంట్లో మీకు 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 80 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి రివర్స్ వైర్ ఛార్జింగ్ అంటే ఓటీజీ కేబుల్ ద్వారా మీరు మీ టీడబ్ల్యూఎస్ బడ్స్ ఇట్లాంటి వాటి అయితే మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. కానీ ఇందులో మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కానీ లేదా వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కానీ సపోర్ట్ చేయదు. అండ్ అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి 0 to 50% ఆఫ్ ద ఛార్జింగ్ ఆల్మోస్ట్ ఆల్ మీకు 11 to 12 minutes లో అయితే కంప్లీట్ చేసుకోగలదు. అండ్ దీంట్లో మనకి వివో వైఫై కాలింగ్, వోల్టా ఎల్టీ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ 11 5G బ్యాండ్స్ మనకి ఇందులో రావడంతో పాటుగా NFC కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఓటీజీ కేబుల్స్, ఓటీజీ సపోర్ట్ తోటి మీరు ఎక్స్టర్నల్ డివైసెస్ లైక్ మౌస్, కీప్యాడ్ లేదన్నట్లయితే ఏదైనా పెన్ డ్రైవ్స్ ఇలాంటి వాటన్నిటిని కూడా ఇందులో యాక్సెస్ చేయొచ్చు. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ విషయానికి వచ్చారంటే ఇది Android 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 3 మేజర్ అప్గ్రేడ్స్ మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు 4 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచెస్ ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు, విచ్ ఇస్ కూల్. సో ఫ్రెండ్స్, ఇక ఫైనల్ గా ఎవరికి మొబైల్ ఫోన్, ఒకవేళ మీరు కనుక కెమెరా సెంట్రిక్ గా ఒక మంచి ఫ్లాగ్షిప్ ఫోన్ ని చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ దీంతో పాటు ప్యారలల్ గా గేమింగ్ సెంట్రిక్ గా కూడా ఒక మొబైల్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయచ్చు. ఇక దీని ప్రైసింగ్ విషయానికి వచ్చారంటే యాజ్ ఆఫ్ నో నాకు తెలియదు, బట్ చైనాలో వచ్చేటప్పటికే వీళ్ళు సుమారుగా 40,000 రూపాయలకు లాంచ్ చేశారు. కాబట్టి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దాన్ని మన ఇండియాలో 49,999 ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో బేస్ వేరియంట్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎనీవే, హోప్ ఫర్ ద బెస్ట్. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేసి పెడతాను. ఒకవేళ ప్రైస్ కావాలంటే హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్.